Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఫిబ్రవరి 14వ తారీఖు దానికి సంబంధించినటువంటి మరి ఫిబ్రవరి 14th అంటే అది వ్యాలంటైన్స్ డే కదా. మరి దేవుని ప్రేమను చవి చూడటం, దాని గురించి చెప్పుకోవటమే కాదు, దాని గురించి అనుభవించాలి. అనుభవించడమే కాదు, దాని గురించి చెప్పాలి కూడా. దానికి దేవుని యొక్క కృప అవసరం. దేవుని కృప లేకుండా దేవుని ప్రేమని మనం అనుభవించలేము. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. బైబిల్లోని సువార్తలు నమ్మదగినవా? అంటే బైబిల్లోని సువార్తలు కాకుండాను వేరే సువార్తలు అని ఎందుకు కొట్టేయండి అని అనొచ్చు. చాలా సువార్తలు ఉన్నాయి. ద గాస్పెల్ అకార్డింగ్ టు పీటర్, పేతురు సువార్త అని, మరి ద గాస్పెల్ అకార్డింగ్ టు పాల్ అని, అపోల్లస్ అని, చాలా అలాంటి సువార్తలు ఉన్నాయి. వాటిని అపోక్రిఫల్ రైటింగ్స్ అంటారు. మరి వీళ్ళ పేర్లు ఎందుకు పెట్టుకున్నారంటే హెడ్డింగ్గా వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళ పేర్లు పెట్టుకుంటే, అపోస్తలుల పేర్లు పెట్టుకుంటే అందరూ వింటారు అని ఆ ఫేక్ నేమ్తో వాళ్ళ థియాలజీని వాళ్ళు చెప్పాలనుకున్నది ఆ సువార్తల ద్వారా చెబుతారన్నమాట. అలాంటి సువార్తలు కాదు. ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి 4 సువార్తలు అవి నమ్మదగినవా? సువార్తలు వేరు, సువార్త వేరు. యేసుక్రీస్తుని అంటే బైబిల్ అంతా ఒక విధంగా సువార్తే, క్రొత్త నిబంధన సువార్తే. మరి ఒక ఒక నారో మీనింగ్ ఇచ్చేటట్లయితే స్ట్రిక్ట్లీ స్పీకింగ్ సువార్త అని అంటే ఏంటంటే అది యేసుక్రీస్తుకి సంబంధించింది. యేసుక్రీస్తు దేవుడై ఉండి మన కొరకు వచ్చి పాపరహితమైనటువంటి జీవితం జీవించి మన నిమిత్తమై సిలువలో మరణించి తిరిగి లేచి పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. మరలా మన నిమిత్తమై ప్రార్థిస్తుంటున్నాడు. తర్వాత తిరిగి వస్తాడు. అది సువార్త. కాబట్టి ఆ సువార్త అంటాం. ఇది సువార్తలు. సువార్తల్లో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తుని నమ్మాలి అనేటువంటి ఉద్దేశంతో యేసుక్రీస్తు గురించి చెప్పబడింది. అది చెప్పిన తర్వాత, నమ్మిన తర్వాత యేసుక్రీస్తు వలె జీవించాలి. యేసుక్రీస్తు వలె జీవించాలి అంటే దానిలో 2 భాగాలు. యేసుక్రీస్తు యునిక్, దాన్ని ఆ విధంగా జీవించలేము. యేసుక్రీస్తు మాదిరికరంగా మరి మానవుడిగా మాదిరికరంగా జీవించాడు. ఆ విధంగా జీవించాలి. కాబట్టి సువార్త, సువార్తలు, బైబిలు అనే దానికి డిస్టింక్షను మనం కలిగి ఉండాలి. బైబిల్లోని సువార్తలు అవి నమ్మదగినవి. అవి నమ్మదగినవి కాకపోతే ఎందుకు నమ్మటం? అది ఏ విధంగా వ్రాయబడినవి దాని గురించి మనం చెప్పుకుందాం. ఇక్కడ లేఖనాల్లో ఇమిడ్చబడిన సువార్తలు వాటిని ఏమంటారు అంటే కెనానికల్ గాస్పల్స్ అని అంటారు. ఏ విధంగా మనకు అందించబడినవో తెలుసుకుంటే అప్పుడు అవి నమ్మదగినవో కావో తెలుస్తుంది. ఒక స్థాయిలో దేవుడు వాటిని అనుగ్రహించడానికి నమ్మకం సరిపోద్ది. ఇంకా వేరే ప్రశ్నలు ఎందుకు అని అని అనుకోవచ్చు. కానీ మనము గల మార్గముల ద్వారా దేవుడు సామాన్యంగా పనిచేస్తాడు కాబట్టి అలాంటి ప్రశ్న అడగవచ్చు. ఏ విధంగా మనకు అందించబడినవి అని.
ఆదరించబడినవి కాదు, ఏ విధంగా మనకు అందించబడినవి అని మనం అందించబడినవి. ఇక్కడ దేవుడు మనకి ఎట్లా అందించాడు అని అంటే, ఈ సువార్తల్ని బంగారు పలకల ద్వారా కొంతమంది తలంచినటువంటి రీతిగా బంగారు పలకల ద్వారా పరలోకం నుండి ఈ సువార్తలను ఇచ్చినట్లు ఎక్కడ కూడాను బైబిల్లో సూచించబడలేదు. లేక దేవుడు చెప్పుచున్న దేవుడు చెప్పుచున్నప్పుడు అపోస్తలు రాసినటువంటి గ్రంథకర్తలు ఆయన డిక్టేట్ చేస్తున్నప్పుడు వీళ్ళు శ్రద్ధగా విని ఆ మాటను రాసినట్టు కూడా బైబిల్లో సూచించబడలేదు. ఏ విధంగా తాను రచించినది విపులంగా లూకా మనకు తెలియజేస్తున్నాడు. మొదటి 4 అధ్యాయాలు చదువుకుందాం. లూకా సువార్త మొదటి 4 అధ్యాయాలు. మొదటి 4 వచనాలు చదువుకుందాం. ఘనత వహించిన థియోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కాలములను గూర్చి వివరముగా వ్రాయటకు అనేకులు పూనుకున్నారు. కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. చాలు. ఇక్కడ ఆరంభము నుండి మరలా మొదటి 2 వచనాల్లో ఏముందంటే, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన మనకు అప్పగించిన ప్రకారము అంటే దాని అర్థం ఏంటి? సువార్తను అందజేసినప్పటికీ అనేకులు యేసు ప్రభు జీవితమును అంటే లోకం వ్రాయక ముందే అనేక మంది యేసుక్రీస్తుని వ్రాసినట్టుగా దీన్ని బట్టి మనం గ్రహించాలి. అనేకులు యేసు ప్రభు జీవితమును గూర్చి ఆయన పరిచర్యను గూర్చి వ్రాయటకు పూనుకున్నట్లు లూకా చెబుతుంది. దీన్ని బట్టి ఈ 2 విషయాలు మనం గ్రహించాలి. ఒకటి ఏంటి అనంటే, యేసు ప్రభు కన్నులారా చూచినని లూకా చెప్పుకొనుటలేదు. అంటే ఆయన్ని చూశాను నేను స్వతహాగా వేరే అపోస్తుల్లాగా అని ఆయన క్లెయిమ్ చేయట్లా. ఆరంభంలో కన్నులారా చూచిన వాక్య సేవకులైన వారితో, ఇక్కడ అపోస్తులు అనకుండాను వాక్య సేవకులైన వారితో అని చెప్తున్నాడు. తనకు పరిచయం ఉన్నట్లు చెప్పుకుంటున్నాడు. రెండవ విషయం ఏంటంటే, లూకా వ్రాసిన సమయమునకు వ్రాతపూర్వకమైన అనేక నివేదికలు, రిపోర్ట్స్ అప్పటికే ప్రచురించబడినవి. చెప్పటమే కాదు, రాశారు కూడా. ప్రచురించబడినవని లూకా తెలుపుతున్నాడు. దీనిని బట్టి మనం ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఎందువలనంటే, యోధా జాతి అక్షరాస్యులు. ప్రతి ఒక్క బాలుడు చదువుట వ్రాయుట నేర్చుకుంటాడు. యేసు ప్రభు మరణ పునరుద్ధానాలతో సహా ఆరోహణుడైన తరువాత ఆయనను గూర్చి ఎవరూ వ్రాసి ఉండకపోవటం ఊహించరానిది, అసంభవం కదా. అంత గొప్ప వ్యక్తిని ఆయన గురించి ఎందుకు రాయకుండా ఉంటారు? చదువు తెలిసినటువంటి వాళ్ళు, చదువు వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి దానిలో ఆశ్చర్యపడిన అవసరం ఏమీ లేదు. ఆయన గురించి అనేక గ్రంథాలు, పుస్తకాలు వ్రాశారు అంటే. తరువాత లూకా తనకు తానే మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకున్నట్లు
చెప్పుచున్నాడు. ఈ మాటలను బట్టి ఆయన మూల గ్రంథములను అంటే ఆయన పరిష్కారం చేశాడు, రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడాను మూల గ్రంథాలకు వెళ్తారు. ఒక గ్రంథాన్ని చూసి ఒక గ్రంథాన్ని చూసి మరలా దాని గురించి దాన్ని ఎత్తి రాసినప్పుడు, దాన్ని ఇంటర్ప్రెట్ చేసినప్పుడు వాళ్ళు వేరే విధంగా మిస్ఇంటర్ప్రెట్ చేయొచ్చు. కాబట్టి ఎప్పుడు కూడాను మూల గ్రంథాలకి వెళ్ళటానికి రీసెర్చర్స్ చూస్తారన్నమాట. సరిగా ఆహ్, వాళ్ళు వా ఆ మూల గ్రంథాలను వాడుకున్నటువంటి వాళ్ళు సరిగా వాడుకున్నారా లేదా అని కూడాను పరిశీలిస్తారు. ఆ పరిశీలన అంతా కూడాను పట్టించినట్లు ముఖ్యమైన వారితో మాట్లాడినట్టు మరి ఇంటర్వ్యూ చేస్తారు కదా! రీసెర్చర్స్ ఇంటర్వ్యూ చేస్తారు. అదేవిధంగా లూకా కూడా ఇంటర్వ్యూ చేసి సరిచూచినట్లు ఇవాల్యుయేట్ చేసినప్పుడు సూచించబడింది. ఆయన రెండో గ్రంథం అంటే అపోస్తుల కార్యాలు దాన్ని చదివినప్పుడు ఆయన సేకరించిన విధానాన్ని కొంతవరకు మనం చూడగలం. అక్కడ ఆయన వెళ్ళిన స్థలములను గుర్తించినట్లయితే ప్రాముఖ్యమైన క్రైస్తవ కేంద్రాలకు లూకా వెళ్ళి దర్శించినట్లుగా మనకు కనిపిస్తుంది. అతడ తొలి క్రైస్తవ నాయకులందరితో మాట్లాడే అవకాశం ఉన్నట్టుంటుంది కదా! అక్కడికి వెళ్ళినప్పుడు మరి రీసెర్చ్ చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు గురించి వ్రాస్తున్నప్పుడు ఆ సెంటర్స్‌లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి క్రైస్తవ కేంద్రాలను చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడతాడు కదా! తొలి నివేదికలను, సంగ్రహ ఆధారాలను సంగ్రహ ఆధారాలు అంటే ఆర్కైవ్స్ చదివే అవకాశం ఉన్నట్టు కూడా మనం గుర్తించాలి. ఆయన ఒక వైద్యుడు కదా, డాక్టరు. కొలస్సే 4:14 ప్రకారం కన్యకైన మరియను విశిష్టమైన రీతిగా గర్భం దాల్చిన మరియమ్మను కలుసుకొని అంటే అది కూడా సాధ్యమే. మరియమ్మను కూడా ఆయన ఇంటర్వ్యూ చేసి మరి కన్యక మరియకు పుట్టాడు, ఏం జరిగిందో అది విపులంగా లూకా వ్రాసాడు కదా! కాబట్టి ఆవిడ్ని ఇంటర్వ్యూ చేయటం, దానిలో ఆ విధంగా ఇంటర్వ్యూ చేసుంటాడు అనటంలో ఆయన అది అతిశయోక్తి ఏమీ కాదు. అది చీకటిలో దూకినట్లుగా ఉండదు. కాబట్టి తగిన సమయంలో ఆయన ఏమంటాడంటే వరుసగా క్రమపద్ధతిలో రచించుటకు లూకా పూనుకున్నాడు అని మనం చూస్తాం 3వ వచనంలో. వీటన్నిటిని బట్టి ఇక్కడ 3వ వచనం చదువుకుందాం మరలా. కనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నట్టు వాటన్నిటిని మొదటి నుండి తరచి పరిష్కారంగా తెలుసుకున్న నేనును నీ పేరట వ్రాసితిని. అంటే థియోఫిలాకి ఆయన స్పాన్సర్ చేసి ఉంటాడు కాబట్టి ఆయన పేరు పెట్టి ఆయన పేరున ఇదంతా రీసెర్చ్ చేశాడు. మనం ఇక్కడ కరెక్ట్ చేసుకోవాలి. 13 కాదు 3. ఆల్రైట్. వీటన్నిటిని బట్టి గుర్తించగల 2 సారాంశాలు ఇన్ఫరెన్సెస్ ఉంటాయి. మొదటిగా ఏంటి అంటే ఈ సువార్త రచనలో దేవుని ఆత్మ యొక్క ఆధ్వర్యం ఎంత ఉన్నప్పటికీ, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి వ్రాసినాడు అది ఉన్నప్పటికీ, ఆ దైవిక పర్యవేక్షణ సూపరింటెండెన్స్ ఉన్నప్పటికీ ఆ యొక్క దైవ పర్యవేక్షణ కష్టమైన పరిశోధనకు కానీ శ్రద్ధతో చేయగల పనిని కానీ నివారించదు. ఇట్ డస్ నాట్ అబ్లిటరేట్ ఆర్ ఆబ్వియేట్. కాబట్టి ఈ దేవుని యొక్క
దేవుని పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణను బట్టి రాసిందని మనం చెప్తాం కదా. అంటే వాళ్ళు పరిశోధించి రాసిందనటానికి దానికి దీనికి అతకనట్టుగా ఏమీ ఉండదు. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు పర్యవేక్షణ చేశాడు, సూపరింటెండెన్స్ చేశాడు. ఏ గ్రంథాలు వాడాడు, ఏ గ్రంథాలు వాడుకోకూడదు, ఆ గ్రంథాలు వాడినప్పుడు ఏ విధంగా అర్థం చేసుకోవాలో వాటన్నిటిలో కూడాను పరిశుద్ధాత్మ దేవుడు లోకాకి సహాయం చేశాడు. అది మొదటిది. రెండవది ఏంటి అని అంటే, బైబిల్లో కోర్చబడిన ఒక గ్రంథమును ఉనికిలోనికి తేబడిన విధానం బైబిల్లోని అంశమునకు తగినట్లుగా ఉంటుంది. అంటే బైబిల్లో పాత నిబంధన కానీ, క్రొత్త నిబంధన కానీ, మరి పౌలు రాశాడు కదా అంత క్రొత్త నిబంధనలో ఆయన పత్రికలు అవి లేఖనాలుగా వాడబడినాయి కదా. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలకి వ్యతిరేకంగా ఉన్నట్లుగా ఏమీ ఉండదు. అందువలన దాన్ని చేర్చారు. ఆ విషయం గ్రహించాలి. బైబిల్లో కోర్చబడిన ఒక గ్రంథమును ఉనికిలోనికి తేబడిన విధానం బైబిల్లోని ముఖ్యాంశమునకు తగినట్లుగా ఉంటుంది. దానికి వ్యతిరేకంగా ఉండదు. ఏముంది బైబిల్లో? దేవుడే స్వయంగా దావీదు కుమారుడైన మెస్సయాను, దేవుని కుమారుని ఈ లోకమునకు పంపించెను అనేది బైబిల్ చెబుతున్నది. మరి ఇది కూడా ఆయన కూడా అదే తరహాలో చెబుతున్నాడు. తాత్కాలికమైన విశ్వంపై నిత్యము దాడి చేసినది. మరి అక్కడ నిత్యత్వం ఈ సృష్టిలోనికి వచ్చినప్పుడు ఒక విధంగా దాడి చేసినట్టుగా ఉంటుంది. తాత్కాలికమైన విశ్వంపై నిత్యంగా ఉండేటువంటి దేవుని యొక్క వార్త, దేవుని కుమారుడు, వాక్యం దేవుని కుమారుడుగా వచ్చాడు కదా. అంటే వాక్యం అంటే అది దేవుని యొక్క ప్రత్యక్షత కుమారుల్లో బయలుపరుచుకున్నాడు. కాబట్టి కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు మరి లోకం అయితే తాత్కాలికంగా ఉంటుంది. ఈ విశ్వం తాత్కాలికంగా ఉండేది. ఆయన నిత్యత్వంలో ఉన్నటువంటి దేవుడు కాబట్టి నిత్యత్వాన్ని దాడి చేసింది అని ఆయన కాసం గారు చెప్తారు. దాడి చేసింది. ఈ విధంగా పరలోకపు సాక్షిగా ఆయన ఎల్లప్పుడూ నిర్ధారిస్తున్నట్లు చెప్పవచ్చు. వంశపారపర్యంగా ఇవ్వబడిన ట్రాన్స్మిషన్ క్రైస్తవ సత్యం అనుభవపూర్వకమైన సత్యంపై కొంతవరకు ఆధారపడినది, కానీ ఆధ్యాత్మికంగా ధ్యానం చేసి, దాన్ని మిస్టిసిజం అంటారు, ఏదో మెడిటేట్ చేసుకుని కొన్ని తలంపులు వస్తే దాన్ని అనుసరిస్తూ రాసినటువంటిది కాదు క్రైస్తవ లేఖనాలు. కాబట్టి ఇక్కడ ఇవ్వబడినటువంటి అంటే దేవుడిచ్చినటువంటి ఆ వాక్యం క్రైస్తవ సత్యము, దాన్ని క్రైస్తవ సత్యం అంటాం. అనుభవపూర్వకమైన సాక్ష్యంపై కొంతవరకు ఆధారపడినది, కానీ ఆధ్యాత్మిక ధ్యానంపై ఆధారపడినది కాదు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చి నమ్మకమైన సాక్షిగా చెప్పాడు, శిష్యులకు చెప్పాడు. మరి చెప్పినప్పుడు ఆ శిష్యులు రాశారు. ఆ శిష్యులతో సంబంధం కలిగి ఇంటర్వ్యూ చేసి దాన్ని ఒక క్రమపద్ధతిలో పెట్టి రీసెర్చ్గా చేసి లోకాకు రాశాడు. కాబట్టి పరలోకంలో ఉన్నటువంటి వాటిని యేసుక్రీస్తు శిష్యులకు చెప్పాడు.
ఆ చెప్పిన ఆ శిష్యులు తర్వాత అపోస్తులయ్యారు. ఆ అపోస్తులతో ఇంటర్వ్యూ చేసి క్రమబద్ధంగా లూకా వ్రాసాడు. కాబట్టి పరలోకంలో ఉన్నటువంటి సంగతులు వీళ్ళు ఏదో ఊహించి రాసింది కాదు. అది ఆహ్, స నమ్మకంగా వ్రాయబడింది. కాబట్టి లూకా సువార్త గాని, మరి సువార్తలన్నీ కూడాను అదే విధంగా నమ్మకమైనటువంటి వాళ్ళు నమ్మకంగా రీసెర్చ్ చేసి ఉన్నది ఉన్నట్లుగా రాశారు. కాబట్టి అవి నమ్మదగినవి అని మనం గ్రహించాలి. చేసుకుందాం. అంటే వాక్యాన్ని నమ్మటం అనంటే నమ్మదగినవి అని అంటే అర్థం ఏంటంటే నమ్మాలి అని అర్థం. నమ్మి మరి ఆ సువార్తలో ఉన్నటువంటి రీతిగా యేసుక్రీస్తు మన కొరకు వచ్చి, దేవుడు మన కొరకు వచ్చి మానవుడిగా జీవించి, ఆయన శిలువలో మరణించి, మన నిమిత్తమై మనకు బదులుగా మరణించి, తిరిగి లేచాడు. తిరిగి లేచి పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మ ద్వారా త్రియేక దేవుడు మన హృదయంలోనికి వచ్చేటటువంటిది ఆ వసతి కల్పించాడు. కాబట్టి మనం కూడా అది ఆశించాలి. ఇది నమ్మకం అనేది ఏంటంటే ఆహ్, పోనీలే సువార్తలు ఏంటి అది చెప్తుంది. అన్ని సువార్తల్లాగానే పుస్తకాల్లాగానే ఈ బైబిల్ కూడా ఉన్నది అని అనటానికి వీల్లేదు. ఇది నమ్మదగినది. డిపెండబుల్. ఇక అది మన ఇష్టం. నా నమ్మకమైనటువంటి దాన్ని, సత్యాన్ని నమ్మాలా? నమ్మకూడదా? అనేటువంటి మన ఇష్టం. కానీ ఎవరైతే ఈ విధంగా వింటున్నారో వాళ్ళు నమ్మాలనే ఆశతో మేము చెప్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన ముఖ కాంతిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన ముఖ కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ కలుగజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.